నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. పోలవరం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న భారీ వెదురు కలపను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి 2 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే దేవీపట్నం మండలం నుంచి అక్రమంగా వెదురు కలపను తరలిస్తున్నారన్న రహస్య సమాచారం అటవీశాఖ అధికారులకు అందింది. దీంతో అప్రమత్తమైన రేంజ్ అధికారి కొండలరావు తన సిబ్బందితో కలిసి దాడులకు దిగారు. పెనికిలపాడు గ్రామ సమీపంలో ఒక వాహనాన్ని, నేలకోట గ్రామ సమీపంలో మరొక వాహనాన్ని అధికారులు అడ్డగించారు. వాహనాలను తనిఖీ చేయగా వాటిలో భారీగా వెదురు కలప ఉన్నట్లు గుర్తించారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో కలపను 2 వాహనాలను స్వాధీనం చేసుకుని గోకవరం అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా రేంజ్ అధికారి కొండలరావు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో కలప అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అటవీ సంపదను తరలించడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడేవారిపై కఠిన కేసులు నమోదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నేను ఇందుకూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అండి. గత 4-5 రోజుల నుంచి మా రేంజ్ పరిధిలో ఇలాగా అనుమతి లేని మార్గదర్శకులను వెహికల్స్ మీద వెళ్తున్నారని చెప్పి సమాచారము మాకు వచ్చిన పిదప ప్రతి బీట్ లో నుంచి ప్రతి స్టాఫ్ అందరూ కూడా అలర్ట్ చేసి ఈ యొక్క స్పెషల్ రైడ్స్ ని డే అండ్ నైట్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా మన చిన్నారిగండి నుంచి మార్గదర్శకులను తరలిస్తున్నటువంటి కొలేరా వాహనాలను 2 సికేసి ఆఫీస్ తరలించి వాటి మీద వెహికల్ కేసు చేయడం జరిగింది. అదేవిధంగా మారుజాతి మరియు వెదురు తోలకాలు జరుగుతున్నటువంటి వాహనాలు కూడా మేము సికేసి ఆఫీస్ లో పెట్టడం జరిగింది. ఈ విధంగా ఎవరైనా సరే అనుమతులు లేని కలపను రవాణా చేయడం లాంటివి చేస్తే కనుక కఠోరమైనట్టు చర్యలు తీసుకొని వెహికల్స్ ని సీజ్ చేయడం జరుగుతుంది. మా సిబ్బంది ఎవరు కూడా ఈ యొక్క అనుమతులు ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళు వెనకాలండి ఉండడం అనేది అవాస్తవం. ఆ విధంగా ఎవరైనా జరిగినట్లాగా మేము శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.